సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది సార్. తెలంగాణ హైకోర్టు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారిని అయితే కోరింది సార్. 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసును మేమే చర్యలు తీసుకుంటామన్నట్టుగా తెలంగాణ హైకోర్టు అయితే చెప్పింది సార్. ఇది రేవంత్ రెడ్డి గారికి షాక్, పెద్ద దెబ్బ తగిలింది అన్నట్టుగా మాట్లాడడం చూస్తున్నాం సార్. మరి ఏ చర్యలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అనర్హత వేటు వేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? అనర్హత వేటు అంటే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. అంటే కోర్టు చెప్పింది 4 వారాలు గడువు ఇచ్చింది. అంటే గతంలో కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు ఆ గొడవలో. వీళ్ళే టార్గెట్. అవును. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ జడ్జిమెంట్ నెగిటివ్గా వస్తే డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా, అప్పీల్కి వెళ్తాం. అక్కడ కూడా నెగిటివ్గా వస్తే పైకోర్టుకి వెళ్తాం. ఈ అప్పీళ్ళు, అడ్మిషన్లు, విచారణలు, వాయిదాలు, ఈ వ్యవహారం ముగిసేసరికి చివరికి ఫైనల్గా స్పీకర్ ఏం చేస్తాడు, ఇవన్నీ తేలిన తర్వాత ఒక కమిటీ వేస్తాడు దీని మీద ఎంక్వైరీ చేయమని. ఈ కమిటీ నివేదిక వచ్చాక అప్పుడు చెప్తారు నిర్ణయం. ఈలోపు ఎన్నికలు వస్తాయి. కాబట్టి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇది చూసాం మనం, చాలా కాలంగా జరుగుతున్న డ్రామా అనేది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది వచ్చిన తర్వాతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆకట్టుకుంది. అలా వెళ్ళిన వాళ్ళల్లో ఒకడే కదా ఈయన. ఎవరు? జగ్గారెడ్డి, తర్వాత శ్రీనివాసరావు, వీళ్ళందరూ అప్పుడు వెళ్ళారు దేనిలోకి, కాంగ్రెస్లోకి, రాజశేఖర రెడ్డి గారి టైంలో. వీళ్ళ మీద కూడా కోర్టులో కేసులు వేశారు. అప్పుడు కోర్టులో కేసులు, ఈ ప్రొసీజరు అయిన తర్వాత కమిటీలు వేసి వీళ్ళు, అంటే స్పీకర్ అధ్యక్షతన వేసినటువంటి కమిటీకి వీళ్ళు వెళ్ళి వాయిదాకి వెళ్ళి ఆయన ముందు హాజరై ఫైనల్గా ఏ నిర్ణయం రాకుండానే ఎన్నికలకు వెళ్ళిపోయారు. అయిపోయింది. సో అదే ప్రొసీజర్ ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. ఇది డ్రాగ్ అవుతుంది. రెండోది, వీళ్ళు కోర్టు ఇలా చెప్పడం మీద కొంత ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కానీ ఇమ్మీడియట్గా వీళ్ళు తప్పరిల్లి డివిజన్ బెంచ్కి వెళ్తామనే మాట వాడేశారు ఆల్రెడీ. వాడటంతో పాటు మీరు చేసింది ఏమిటి అంటున్నారు వీళ్ళు. ప్రతి ప్రభుత్వము, అంటే ప్రతి సందర్భంలోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు పాత పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు, ఎంపీ కొత్త పార్టీ, అంటే గెలిచిన పార్టీలోకి షిఫ్ట్ అవటం అనేది సాంప్రదాయంగా జరుగుతున్నదే కదా. అదేదో అసాంప్రదాయం అన్నట్టుగా మీరు మాట్లాడతారండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆపరేషన్ ఆకర్షణ అనేటువంటి ఆపరేషన్ చేశారు. మీరు బలయ్యారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మీరు బలయ్యారు. అలాగే మీరు అదే పని చేశారు. సో ఈ యాక్టివిటీ ఉంటుందనే విషయం ప్రజలకు తెలుసు. మీరు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. దీన్ని ఎలా ఫైట్ చేయాలో, ఎలా బయటపడాలో మాకు తెలుసు. మేము ఈ విషయాల్లో ఆరితేరాం అన్న టోన్లో మాట్లాడుతున్నారు. అది ఎవరి మీద అయితే ఈ చర్యలు తీసుకోవాలని కేసేశారో ఆ గ్రూప్లో కడియం శ్రీహరి ఒకటే యాక్టివ్గా మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరి ఇప్పుడు టార్గెట్ చేసి మాట్లాడాడు. ఏమీ కాదు, మా ప్లాన్స్లో మేము ఉన్నాం, అనవసరమైన చర్చలు చేయొద్దు, మీరు చేసింది ఏమిటి, మీరు చేస్తే తప్పు లేదు, ఇంకోటి చేస్తే తప్పని ఎలా మాట్లాడతారు, మీకు నైతిక హక్కు ఏముంటుంది అన్న టోన్లో ఆయన దాడి చేస్తున్నాడు. దానం నాగేంద్ర కూడా మొదలు పెడతాడు. ఈరోజు రేపు ఆయన కూడా మాట్లాడతాడు. టోటల్గా వీళ్ళు అప్పీల్కి వెళ్తారు. ఈ అప్పీల్కి వెళ్ళడానికి కూడా టైం ఉంది. 4 వారాల టైం ఎలాగో కోర్టు ఇచ్చింది. ఆ తర్వాత సెలవులు, పిటిషన్లు వేయటం, ఇదంతా చాలా ప్రొసీజర్ నడుస్తుంది. ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఇలా పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా అనర్హత వేటుకు గురై సఫర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే ఇది ఎలా మిస్యూజ్ అవుతుందో అర్థమవుతుంది. ఆ మేరకు దాని మీద అంత బ్రైట్ రిజల్ట్స్ ఏం లేవు. కాకపోతే ఈ చట్టం తీసుకురావాలని చాలా పెద్ద ఎత్తున గతంలో గొడవలు జరిగిన విషయం మనకు తెలుసు. సినిమాలు తీశారు దీని మీద. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రావాలని మలయాళంలో ఈనాడు అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. దాన్ని తెలుగులో రీమేక్ చేశారు కృష్ణ గారి నాయకత్వంలో. అంటే ఒక పార్టీ తరఫున నిలబడి మీరు గెలిచి
అంటే మిమ్మల్ని మాత్రమే చూడరు, ఆ పార్టీని చూసేస్తారు. ఆ తర్వాత మీరు ఆ పార్టీ తరఫున ఆ పార్టీ మేనిఫెస్టో ప్రకారం మీరు హామీలు ఇస్తారు. ఆ హామీలను విశ్వసించి కదా మీకు ఓటేసాం. మీరు ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోయిన తర్వాత మీ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఏదైతే నియోజకవర్గ ప్రజలకు మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి మీరు పోరాటం చేయాలి కదా. మీరు అలా సడన్గా మీరు ఎవరినైతే విమర్శించారో ఆ పార్టీలోకి వెళ్ళిపోతే ఎలా, ఏమిటి అర్థం? నియోజకవర్గ ప్రజల్ని మీరు మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది కదా. అందుకని మీరు రిజైన్ చేయండి అనే డిమాండ్తో ఆ సినిమా తీశారు. ఇదే కథ ఆ సినిమాలో. సో అదే పరిస్థితి ఇప్పుడు కోర్టులు కూడా అదే భావిస్తున్నాయి. ఆ చట్టం అదే, అందుకే తీసుకొచ్చారు. ఈ పార్టీ ఫిరాయింపుల్ని నిరోధించాలి అనే పట్టుకొచ్చింది. దానిలో లొసుగులు వెతుకుతారు. మనం ఎప్పుడైనా సరే ఏ చట్టం తెచ్చినా అది ఒక ప్రయోజనం కోసం తెస్తారు. దానిలో లొసుగులు వెతకడానికి చాలామంది న్యాయ నిపుణులు పనిచేస్తారు. ఆ లొసుగులు వెతికి ఆ లూప్ హోల్స్ నుంచి ప్రయాణం నడుస్తుంది. మేము ఆ ప్రయాణమే చేయబోతున్నామని శ్రీహరి గారు చెప్పారు, కడియం శ్రీహరి. మిగిలిన వాళ్ళు కూడా అదే మార్గంలో వెళ్తారు. ఇప్పుడు అందరూ కలిసి ఒక లీగల్ కౌన్సిల్ని పెట్టుకుని హ్యాపీగా ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళ నాయకత్వంలో వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారు, తర్వాత అప్పీల్కి వెళ్తారు, పైకోర్టులకు వెళ్తారు. పైకోర్టులో చేరిన తర్వాత స్పీకర్ దగ్గరికి వస్తుంది, స్పీకర్ కమిటీ. ఇవన్నీ రెగ్యులర్గా జరిగేటువంటి వ్యవహారాలు. ఎవ్వరూ సఫర్ అయ్యే పరిస్థితి ఉండదు. వీళ్ళేదో తిరిగి మళ్ళీ అనర్హత వెయిట్ అయిపోయి అక్కడ ఆ ఏరియాల్లో ఉప ఎన్నికలు వచ్చేస్తాయి. ఇలాంటి ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల దాకా విషయాన్ని తీసుకెళ్లే అవకాశం అయితే ఇవ్వరు. అవసరమైతే పార్టీకి తాత్కాలికంగా రిజైన్ చేసి అసోసియేట్ మెంబర్స్గా అయినా ఉంటారు. హైకోర్టు ఆదేశాల మేరకు రిజిగ్నేషన్ ఇచ్చేసి, అంటే అందులో చేరామని ప్రకటించారు కాబట్టి రిజిగ్నేషన్ ఇచ్చి అసోసియేటెడ్ మెంబర్స్గా ఉంటారు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఓ తటస్థ సభ్యులుగా కూడా ఉండే ఛాన్స్ ఉంది. అదైనా చేస్తారు. అంతే తప్ప బై ఎలక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే తక్కువే. సార్, బీఆర్ఎస్ నేతలు అంటే ఇప్పుడు కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు చేసింది ఏంటి అని అన్నప్పుడు దాన్ని ఫిరాయింపులు కాదు, అది విలీనము సంథింగ్ సంథింగ్ అని పేర్లు పెట్టి ఈ విధంగా చెప్తున్నారు. ఫిరాయింపుల ద్వారా కాదు మేము చేసింది, మీరు ఇప్పుడు చేసేది ఫిరాయింపులు అని చెప్పి. విలీనం ఎందుకు జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర, కాంగ్రెస్ పార్టీ విలీనం కాలేదుగా టీఆర్ఎస్లో, తెలుగుదేశం పార్టీ విలీనం కాలేదుగా, తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చారుగా. ఇప్పుడు మల్లారెడ్డి ఎక్కడి నుంచి గెలిచాడు? మొదట టీఆర్ఎస్లోకి రావడానికి ముందేంటి చరిత్ర? ఆయన టీడీపీ నుంచి కదా గెలిచి కదా దీనిలోకి వచ్చింది. ఎంతమంది వచ్చారు టీడీపీలో గెలిచి? మొదటి ఎన్నికలు 2014 ఎన్నికలు. వాళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏమిటి? వాళ్ళ మీద ఫిరాయింపుల చట్టం అమలు చేసి ఉంటే వాళ్ళందరినీ ఎందుకు తీసుకోగలిగేవాళ్ళు? మీరు మీ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు, వచ్చారు. ఆపరేషన్ ఆకర్షణ అన్నారు దాన్ని. అది అన్ని సందర్భాల్లోనూ జరిగిందిగా. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చేశాడు. అది దానికి సఫర్ అయ్యారు మీరు. కానీ అంత మాత్రం చేత మీరు అధికారంలోకి వచ్చి చేసింది అదేగా. సో అధికారంలో ఉన్న వాళ్ళు ఆపరేషన్ ఆకర్షణ అనేది ఒక విధిగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఫిరాయింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు, టీడీపీలోకి వస్తున్నారు. జనసేనలోకి వస్తామని చెప్పి హామీ ఇచ్చి టీడీపీలోకి వస్తున్నారు కొంతమంది. ఇలా నానా గందరగోళాలు నడుస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులు అనేది ఎక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడినా ప్రతిపక్షం నుంచి వలసలు తప్పనిసరిగా ఉంటాయి. కొనుగోళ్లు కూడా జరుగుతాయి ఒకసారి. అయితే ప్రస్తుతం మెజారిటీలు బాగానే ఉన్నాయి కాబట్టి, తెలంగాణతో పోలిస్తే ఏపీలో మెజారిటీలు బలంగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళేమో సీరియస్ కొనుగోళ్ళకి వెళ్ళట్లేదు. ట్రేడింగ్ లేదు. తెలంగాణలో కొంచెం ఆ క్రైసిస్ ఉంది కాబట్టి కొనుగోళ్లు ఉండొచ్చు. ఆల్రెడీ అయిపోయింది ఎపిసోడ్. ఈ క్రైసిస్ ఎలా మేనేజ్ చేయాలి లీగల్ ఎక్స్పర్ట్లు ఆ పనిలో ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే కలిగించదు. పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో ఇబ్బంది వచ్చే పరిస్థితి